రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉదయం నుంచి ఆలయాలకు భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలను చేస్తున్నారు. స్వామివారిని దర్శించుకుంటే భక్తులకు అపూర్వ అనుభూతి కలిగిస్తుందంటున్న ఆలయ అర్చకుడితో మా కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే దేవాలయ అర్చకులు ఆ ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే చేపట్టారు. ప్రస్తుతం దేవాలయ అర్చకులు మనతో ఉన్నారు. వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. స్వామి చెప్పండి, వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటి? అసలు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు స్వామివారికి? మనకి వైకుంఠ ఏకాదశి, దీనినే ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ పర్వం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సహజంగా హైందవ సనాతన ధర్మంలో ఏ పండుగ అయినా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తిథి నిర్ణయమై ఉంటుంది. కానీ ఈ పండుగ మనకి ఒక్కొక్కసారి మార్గశిర మాసంలో, ఒకసారి పుష్యమాసంలో వచ్చే అవకాశం ఉంటుంది. కారణం ఏమిటంటే, ధనుస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించిన తర్వాత శుద్ధమందు వచ్చే ఏకాదశి ఏ ఏకాదశి అయితేదో అదే ముక్కోటి ఏకాదశిగా దీని యొక్క నిర్ణయం. కాబట్టి మనకు ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పర్వాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయంలో విశేషంగా హరిహరులు ఇరువురిని కూడా ఆ ఉత్తర ద్వారాన్ని అలంకరింపజేసుకొని ఉత్తర ద్వారమందు దర్శించుకునేటువంటి మహద్భాగ్యము హరిహరులు ఇరువురు అంటే రాజరాజేశ్వర స్వామివారిని, లక్ష్మీ అనంతపద్మనాభ స్వామి ఇరువురిని కూడా ఇక్కడ దర్శించుకునేటువంటి మహద్భాగం క్షేత్రవాసులకు భక్తులందరికీ కూడా కలిగింది. ఈ ముక్కోటి ఏకాదశి నాడే ఉదయమే 3 గంటల నుంచి మంగళవాయిద్యములు, ఆలయ శుద్ధి, సుప్రభాతము, పవళింపు మొదలైనటువంటి కార్యక్రమాలను కూడా చేసిన అనంతరము భక్తుల సౌకర్యార్థం భీమేశ్వర ఆలయంలో విశేషంగా హరిహరులను పల్లాకి సేవయందు, అలాగే అంబారి సేవయందు కూడా త్రిప్రదక్షిణంగా స్వామివారికి వేద మంత్రములతోటి విశేషమైనటువంటి ఈ పండుగను చేసుకునవడం జరిగింది. భక్తులందరూ కూడా ఆ వైకుంఠ ద్వారమందు హరిహర ఇరువురిని కూడా దర్శించుకున్నారు. ఓం స్వస్తి. అంటే భక్తులు ఈ పర్వదినాన స్వామివారి దర్శనాన్ని చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు? వాస్తవంగా ముక్కోటి ఏకాదశి అంటే మనకు మూడిటికి చివర ఉండేటువంటిది ఏమిటి? అది మోక్షం. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ మూడిటికి చివర ఉండేది మోక్షం. మోక్షం సిద్ధించాలంటే వైకుంఠ ద్వారమంతో భగవంతుని దర్శించుకోవాలి. ఎవరైతే దర్శించుకుంటారో వారికి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కలుగుతుంది. అంటే మళ్ళీ జన్మరాహిత్యం దొరుకుతుంది. అలాగే ముక్కోటి ఏకాదశి నాడు శుద్ధమైన ఉపవాసం చేయాలి, భగవంతునికి అతి సమీపాన ఉండాలి, ఆ రోజు జాగారం చేయాలి, సత్కథా శ్రవణం చేస్తూ భగవంతుని యొక్క నామ సంకీర్తనలో మునిగి తేలాలి. కాబట్టి ఎవరైతే అలా చేస్తారో వారందరూ కూడా ఆ భగవంతుని యొక్క శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఇటు రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షం లభించి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అంటే ఇప్పుడు ప్రధాన ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. ఇప్పుడు అక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు? ఇక్కడ భీమేశ్వర ఆలయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ పర్వదినం సందర్భంగా? ప్రధాన ఆలయమైనటువంటి రాజన్న ఆలయంలో యథాతథంగా ఏకాంతంగా అర్చకుల సమక్షంలో స్వామివారి యొక్క మహామండపంలో ఉండేటువంటి ఉత్తర ద్వారాన్ని అలంకరణ చేసుకొని హరిహరులు ఇరువురికి కూడా విశేషమైనటువంటి వేద మంత్రములతోటి అక్కడ పర్వాన్ని చేసుకోవడం జరిగింది అర్చకులు ఏకాంతంగా. అలాగే భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ద్వారాన్ని ఏర్పరచుకొని భీమేశ్వరాలయంలో సకల సౌకర్యాలతోటి విశేషంగా ఈ ఉత్సవాన్ని భక్తుల సమక్షంలో ఇక్కడ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఆ స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పుడు అలా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ స్వామివారి అనుగ్రహం పొందితే విశేష ప్రయోజనం చేకూరుతుందని దేవాలయ అర్చకులు చెప్తున్నారు. ఈ భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటూ కూడా ఇటు దేవాలయ యంత్రాంగం కూడా చెప్తున్నది. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో రాజు, ప్రైమ్9 న్యూస్, వేములవాడ నుంచి.